సో రామ్ గారు, ఇప్పుడు రంగస్థలం నుంచి అలా మీరిద్దరు కలిసి చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ అందాల రాక్షసి, ఇద్దరు కలిసి చేసిన ప్రాజెక్ట్ అయితే అది హిందీలో. ఓకే, అక్కడ ఏం మూవీ చేశారు? నేను స్టార్టింగ్ నుంచి లైక్ నాకు తెలుసు ఒక 4 ప్రాజెక్టే తను లేకుండా చేశాను. లేకపోతే స్టార్టింగ్ నుంచి, బికాస్ ఇన్స్టిట్యూట్ లో తను నాతో 2 years సీనియర్. సో మై ఫస్ట్ ఎవర్ ఫిల్మ్ కూడా తన డిప్లొమా ఫిల్మ్, లైక్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా మాకు, డిప్లొమా ఫిల్మ్స్ ఉంటాయి. సో నా ఫస్ట్ ఎవర్ ఫిల్మ్ తనతో. సో నేను ఒక 3-4 మూవీస్ ఇన్ టోటల్ వదిలేస్తే ఎప్పుడు తనతోనే వర్క్ చేశాను. సో ఇద్దరు కలిసి చేశారు. ఏంటి మౌనిక గారు, అంటే సార్ ఉన్నప్పుడు తేడా ఏంటి, లేనప్పుడు తేడా ఏంటి? ఏమీ లేదు. నేను ఆ ఫేజ్ 3-4 మూవీస్ ఫేజ్ చాలా నాకు లైఫ్లో స్పెషల్. నేను చాలా, బికాస్ అప్పుడు నేను ఆల్మోస్ట్ బాంబేలో ఒక్కరున్నాను. సో ఆ ఫేజ్ నాకు చాలా స్పెషల్, బికాస్ నేను అప్పుడు కంప్లీట్లీ ఇండిపెండెంట్ లైఫ్ చూశాను, వర్క్ చేశాను. సో నాకు కెరియర్ స్టార్టింగ్ అది. సో ఆ ఫేజ్ నాకు చాలా చాలా స్పెషల్. ఇప్పుడు కూడా నేను గుర్తుకు వస్తే నాకు చాలా లైక్ బాంబేలో ఒక్కరుండి నేను ఆ ప్రాజెక్ట్స్ చేస్తూ సర్వైవల్ అంటే లైక్ లివింగ్ మై లైఫ్ ఆన్ ఎవ్రీథింగ్ బై మై ఓన్. సో నాకు అది కూడా చాలా స్పెషల్. డెఫినెట్లీ తను నా లైఫ్ లో మోస్ట్ స్పెషల్. తను చెప్పింది ఒక పాయింట్ నాకు, లైక్ ఆ 3-4 ఫిలిమ్స్లో చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఎవ్రీథింగ్ తనే చేయాలి కదా. అక్కడ ఏంటంటే తనకు ఆ డేస్ స్పెషల్ డెఫినెట్గా, ఎందుకంటే ఏ ఫైట్ అయినా తనే చేయాలి. ఇక్కడ ఒక నా లైఫ్లోకి వచ్చినప్పుడు మేమిద్దరం కలిసి పని కానీ లేకపోతే ఇంకా పర్సనల్ పని ఉన్నా కానీ ఏదన్నా కానీ మేల్ ఏంటంటే మోర్ ప్రొటెక్టివ్గా సైడ్. ఇప్పుడు నైట్ వర్క్ నడుస్తుంది, సరే నేను వెళ్తానంట. అదే ఆమె ఇండివిజువల్ చేస్తే తనే వెళ్ళాలి కదా. అది వేరే ఇండస్ట్రీ కానీ వేరే వర్క్ ఉన్నా కానీ తనే. ఇప్పుడు ఇద్దరం కలిసి చేస్తున్నాం కాబట్టి తనకు అక్కడ ఒక ఫెసిలిటీ దొరికింది. యూ కెన్ స్టే ఓకే ఆఫ్టర్ 9 తర్వాత 10 తర్వాత. అయితే నైట్లు వర్క్ చేస్తాం మేము. ఒక్కోసారి 5 days కూడా చేసిన రోజుల్లో ఉన్నాయి. మన రీసెంట్గా గేమ్ చేంజర్ ఆ టైంలో అండ్ పుష్ప రిలీజ్ టైంలో కూడా. ఇప్పుడు ఏంటంటే నేను ఓకే సమ్ ప్లేస్ ఇక్కడ నేను వెళ్తాను, అక్కడ ఏమవుతుందంటే సమ్ టైమ్స్ మనం ఒకటి ఆల్వేస్ ప్రొటెక్షన్ చేస్తున్న ప్రొటెక్ట్ ఉంటుంది కదా. సమ్ టైమ్స్ ఏంటంటే అరే నాకు సాఫ్ట్ అండ్ లైక్ లగ్జరీ థింగ్స్ నాకు ఇచ్చేసి హార్డ్ థింగ్స్ తను చేస్తున్నాడా, లేకపోతే నేను చేయలేనా. సమ్ టైమ్స్ ప్లస్ మైనస్, అదే ప్లస్ అవుతుంది, అదే మైనస్ కూడా అవుతుంది. అంత ప్రొటెక్ట్ కూడా నాకు ఐ కెన్ డూ కదా అనేటివి కూడా ఉంటాయి కదా. అలాంటి సిచ్యువేషన్ కొద్దిగా అందుకే మోర్ ఏంటంటే అక్కడ తక్కువ చేస్తున్నట్ట అనే ఒక డిఫరెన్సెస్ అలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. కాల్సి ఏంటంటే మేము ఇండివిజువల్గా ఇప్పుడు తను 3-4 ఫిలిమ్స్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ తను చేసిన ఛాలెంజెస్ ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని డివైడ్ చేసుకున్నాం. మేము వర్క్ యాక్చువల్లీ మేము వర్క్ ఎలా చేస్తామంటే తను ఇదే చేయాలి నేను అదే చేయాలని ఏం లేదు. సో మెనీ అండ్ జనరల్గా ఏం చేస్తారంటే ఫీమేల్స్ అనగానే ఒక తనకి ఎక్కువ బయట తిరగకుండా లేకపోతే హార్డ్ వర్క్స్ జనాలతో ఎక్కువ హెడేక్ వర్క్స్ డీల్ చేసే వర్క్స్ లేకుండా డిజైనింగ్ వర్క్స్ లేకపోతే సో అలాంటి వర్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. లైక్ ఓన్లీ సాఫ్ట్ వర్క్స్ నేను చేస్తున్నా, హార్డ్ వర్క్స్ అనే చేస్తున్నారు అలా ఏం లేదు. ఎక్కడ ఎవరు మోర్ ప్రామినెంట్ గా చేస్తారు లేకపోతే సిచ్యువేషన్ బట్టి చేస్తున్నాము. లైక్ రోల్ ఇలా ఫిక్స్ నాకు ఇదే రోల్ ఉంది తనకు అదే రోల్ ఉంది ఇలా ఏం లేదు. అంటే ఇప్పుడు ఏదన్నా సమ్ టైమ్స్ సరే ఎందుకు మీరు వస్తే సరిపో మేడం అంటారు. ఎందుకంటే వాళ్ళ ఒక సాఫ్ట్ కార్నర్ తోటి అంటే అంత ఎండలో అంత అలాంటి ప్లేస్లో పాపం తను ఇక్కడ ఆలోచిస్తారు ఏం చేయాలి కానీ అలా ఆలోచిస్తారు. కానీ లేదు తను నేను వస్తాను నేను చేస్తాను. సమ్ టైమ్ తను రెక్కి వెళ్తాను, సమ్ టైమ్ తను అవుట్డోర్స్లో వర్క్ చూసుకుంటాను, నేను ఇక్కడ సిటీలో. ఓకే రామ్ గారు, అది ఎర్రచందనం ఉన్నాయా కర్రలు? ఎందుకంటే పంపించారా మీకు? పంపించండి.
పంపించండి రాంగ్ పెట్టుకుంటారు పుష్ప 2 అప్పుడు నన్ను పెట్టుకుంటారు వాళ్ళు. పుష్ప 2 మీకు నాకు తెలిసి మీకు సోఫా వచ్చి ఉండాలి. సోఫా రాలేదు రష్యా వచ్చి అసలు. ఆ సోఫాలో హెలికాప్టర్ లో తీసుకెళ్తుంటే ఒక్క సోఫా ఇది మామూలు సోఫానే. అయితే ఏంటి ఆ ఎర్రచందనం చెక్ ఖచ్చితంగా లేదు అని తెలుసా మీకు? పుష్ప పంపించారు అయితే చెక్ చేస్తే తెలుస్తుంది. చేద్దాం డెఫినెట్ గా. అయితే ఏంటి అసలు ఆ ఎర్రచందనాల కర్రలు ఏంటి, ముఖ్యంగా మన తను ఏదైతే షికావత్ పట్టుకోవడానికి వస్తుంది ఎన్ని హైలైట్ అసలు. అది 4 times చూసాను నేను మూవీ. ఫస్ట్ ప్రీమియర్ షోకి వెళ్ళాను, దాని తర్వాత కంటిన్యూగా 4 times వెళ్తూనే ఉన్నాను ఫ్యామిలీ తోటి, మళ్ళీ మా ఫ్రెండ్స్ తోటి, అందరితోటి. ఒక్కొక్క సిచ్యువేషన్స్ ఒక్కొక్క టైం ఎంజాయ్ చేయడము, లైక్ జాతర, క్లైమాక్స్, ఫైట్ అండ్ సమ్ ఇంకా అదర్ ఇంకోటి రొమాంటిక్ సీన్స్, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఒక రెస్పెక్ట్. నాకు చాలా ఇష్టమైన డైలాగ్ అది. లైక్ టీజర్కి ముందే మేము టీజర్ చూసాం, ఐఎమ్ ఫుల్ ఎగ్జైట్. నేను సుకుమార్ గారికి అండ్ మణి గారికి కూడా నా ఫేవరెట్ డైలాగ్ ఇది అని చెప్పేసి. అయితే నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా యాక్చువల్లీ నా నోటి దాకా వచ్చే ఆ డైలాగ్ నేను లైక్ అంటే ట్రైలర్ రిలీజ్ అయింది, లైక్ నాకు చాలా కనెక్ట్ అయింది. ఎందుకంటే మీకు డైలాగ్ గుర్తుంది, నేను వైఫ్ మాట ఏంటి ఎలా ఉంటుందో నేను చూపిస్తాను అంటారు కదా. అదే చూపిస్తాను అంటే పెళ్ళం మాట వింటే ఎట్లుంటుందో చూపిస్తాను అంటారు కదా. నేను పెళ్ళం మాట విన్నాను కాబట్టి ఇక్కడ దాకా వచ్చాను. లైక్ అందరు అంటారు కదా పెళ్ళం మాట వింటే ఇదైతే అదైతే అని చెప్పేసి. అంటే పుష్ప అంత స్ట్రాంగ్గా డైలాగ్ చెప్తే అంటే ఆమె గురించి సీఎంనే మార్చే ఏంటి స్వామి నా గురించి సీఎంనే మార్చిన సూపర్ అంటే లైక్ ఆ సినిమాలో చాలా వాల్యూస్ ఉన్నాయి యాక్చువల్లీ. మీరు అబ్జర్వ్ చేస్తే లైక్ బన్నీ గారు లైక్ ఒక పుష్ప ఫైట్ చేస్తున్న ఒక ఫీమేల్ గురించి, ఒక అమ్మాయి గురించి, అమ్మాయి మీద జరుగుతున్న దౌర్జన్యాలు ఈరోజు ఎన్నో కేసులు అవి వస్తున్నాం కదా. అంటే ఎవడైనా ఇలాంటివి చేస్తే పుష్ప అనేవాడు ఉన్నాడు, వాడు వస్తాడు, యాక్చువల్లీ అది చెప్పకనే చెప్తున్నా అందరికీ, వాళ్ళ ఉన్న అమ్మాయిలకి, ఫిమేల్స్కి నేను ఉన్నాను పుష్ప వస్తా డెఫినెట్గా నేను వస్తాను అన్న ఆన్సర్ అది. లైక్ అది అందరికి అంకితం అమ్మాయిలకు. అంటే ఒక వాళ్ళ అన్న కూతురిని కిడ్నాప్ చేసి రేప్ చేయడానికి ట్రై అంటే తను వెళ్ళి తన కషి ఒక అమ్మాయి మీద చేయబడితే తను చూపించే ఆ కషి ఆ అమ్మవారి రూపంలో అంటే కాళీ మాతలా అంటే ఆ కొట్టి ఆ యాక్షన్ విధానం, ఆ సిచ్యువేషన్లో పర్ఫార్మెన్స్ బన్నీ గారిది వాళ్ళ ఉన్న అందరు ఫిమేల్స్కి అంకితం అది. అసలు ఆ ఫైట్ అది తాడు మొత్తం కాళ్ళు చేతులు కట్టిస్తారు, ఏంటి పరిస్థితి అని ఒక స్టెప్ వెనక్కేసుకొని చాలా బాగుంటుంది. అసలు ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఓకే, మరి మౌనిక గారు అందులో నాకు బాగా మంచి ఒక సీన్ ఉంటుంది. ఏంటి అంటే మంచి అందరితోటి మీటింగ్ అవుతూ ఉంటుంది. మీటింగ్ ఏంటంటే కొంచెం కూరలో అంటే పెద్ద పంచాయతీ జరుగుతుంటే ఏందిరా నాకు ఉప్పు పంచాయతీ కదా, అట్లా ఏమైనా చేశారా? టేస్ట్ చేయించారా? కర్రీస్ వండుతారా మీరు? మంచిగా. ఓకే, మంచి నాన్ వెజ్ కాదు, వెజ్ ఓన్లీ వెజ్జేనా? నో, ఐ కెన్ కుక్ నాన్ వెజ్ బట్ మీరు తినరు. ఇప్పుడు నేను కొంచెం స్టార్ట్ చేసా, లైక్ అది కూడా ఏదో ఒకసారి తింటాను. నాకు నాన్ వెజ్ అంటే ఎక్కువ ఇష్టం ఉండదు. అవును రామ్ గారు, అసలు ఫస్ట్ నుంచి అడుగుదాం అనుకున్నాను, మీది నేటివ్ ఎక్కడ? హైదరాబాదే.
హైదరాబాద్ దమ్ He is బిర్యానీ పక్కా నాన్ వెజ్. అదే ఎందుకంటే మన హైదరాబాద్ He ముక్కలలో ముందు enjoy తినాలి మరి. non-veg. He eat little only, but he enjoy non-veg. He's like not a daily non-veg eater, but Sometimes. he enjoys. రీసెంట్గా అయితే చాలా తగ్గింది. చాలా తగ్గారు. ఓకే, తినడం చాలా మా తగ్గిందా? ఇంట్లో పిల్లలు కూడా మాక్సిమం వెజ్, తను వెజ్. ఓకే ఓకే. నేను స్టార్ట్ కూడా పెళ్లి తర్వాతనే చేశాను. నాన్ వెజ్ మళ్ళీ నాకు అంత ఎక్కువ ఎప్పుడు నచ్చలేదు, బట్ లైక్ ఏమీ వెజ్ లేనప్పుడు నేను వాళ్ళ తినేస్తాను, అది ఇంట్లో పర్వాలేదు. వెళ్తే బట్ అందరూ వెజ్ అంటే నాన్ వెజ్ వాళ్ళ తమ్ముడు తప్ప వెళ్తే నా గురించి వండుతారు తప్ప ఇంకా అసలు వాళ్ళు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ఓన్లీ వెజ్. ఓకే. ఇక్కడ నేను తెలంగాణ కాబట్టి తెలంగాణ కాబట్టి మంచి బగారా చికెన్ వండుకో. ఒకసారి ఒక 2 సారి మటన్ లేకపోతే కీమా ట్రై చేశాను, నాకు తెలుసు అంత మంచి అవ్వలేదు. అప్పుడు అంటుంటారు ఏంటి నాకు ఈ ఉప్పు పంచాయతీ అన్నారా? No, he never he always appreciate food. ఓకే. సో ఓకే, ఇప్పుడు ఏంటి అంటే గేమ్ చేంజర్ విషయానికి వస్తే ఏంటి అందులో మన ఒక డబుల్ యాక్షన్గా రామ్ చరణ్ గారు ఈజ్ సూపర్ యాక్టర్. మన రంగస్థలం కానీ అన్నీ ఏం చూసుకున్నా కూడా ఒకటి చెప్పలేము. ఏంటి దాని గురించి ఏం చెప్తారు మీరు స్పెషల్? గేమ్ చేంజర్ డెఫినెట్గా, ఎందుకంటే ఆ సినిమా మాకు ఇంకొక అంటే సుకుమార్ గారు రంగస్థలం అండ్ పుష్ప ఇలాంటి ఒక లైక్ గాడ్ గిఫ్ట్ లాంటి ఆపర్చునిటీ. శంకర్ గారితో పనిచేయడము, రామ్ చరణ్ గారితో పనిచేయడం అది ఇంకో లెవెల్. ఎందుకంటే నాకు తెలిసి మన సౌత్ ఇండస్ట్రీలో సినిమాలో వర్క్ చేద్దాం అనుకున్న వారికి ప్రతి ఒక్కరికి శంకర్ గారు తెలియకుండా ఎవరు ఉండరు. శంకర్ గారు సినిమాలు చూడకుండా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. I am also being a North Indian, I am a big fan of Shankar sir. ఎందుకంటే ఫస్ట్ డైరెక్టర్ ఇండియన్ సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్గా తీసుకెళ్ళి చూపించింది రోబో అండ్ మంచి బ్లాక్ బస్టర్స్ హిట్ ఇచ్చారు బిగ్ స్కేల్. అంటే ఆయన ఫిల్మ్ సాంగ్స్ చూస్తేనే మనకు అసలు రెహమాన్ మ్యూజిక్ అండ్ బిగ్ స్కేల్. అంటే ఆయనతో కలిసిన అంతకుముందు కూడా ఆయన కలిసిన తర్వాత క్లియర్గా అర్థమైందంటే ఈజ్ టెక్నీషియన్ డైరెక్టర్ అండ్ స్పెషల్లీ ప్రొడక్షన్ డిజైనింగ్ ఆర్ట్ డైరెక్టర్. హీ లవ్ ప్రొడక్షన్ డిజైన్, హీ ఎంజాయ్ ఆర్ట్ డైరెక్షన్. అందుకే స్పెషల్గా సెట్స్ గురించి బాగా తను ఇంపార్టెన్స్ అంటే హీ బిలీవ్ అది. అంటే ఒక స్కేల్ స్పాన్ అండ్ his way of making film is like so much surround the set background, props, లైక్ ఎమోషన్. ఒక స్క్రిప్ట్ ఎమోషన్ ఎంత ఇంపార్టెంటో అందరు డైరెక్టర్లు ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. అందరు రాసేది ఎమోషన్, ఆ ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేసే విజువలైజ్ చేసే విధానం. శంకర్ గారి ఫస్ట్ ఫిల్మ్ నుంచి కూడా లైక్ జెంటిల్మెన్ నుంచి సినిమాలో ప్రాపర్ ఎమోషన్ ఉంటుంది, మెసేజ్ ఉంటుంది, దాంతోపాటు గ్రాండియర్ ఉంటుంది దాంతోపాటు. అది ఆయన స్టైల్. మాకు అక్కడ నుంచి ఆపర్చునిటీ రాగానే లైఫ్లో ఓకే మేము నెక్స్ట్ లైక్ ఎట్లయితే రంగస్థలంతో లైక్ మా కష్టము సేమ్ అందాల రాసేసికి ఎంత కష్టపడము అన్ని ఫిల్మ్స్ అట్లాగే కష్టపడతాము, అలాగే ఆలోచిస్తాం, అంతే వర్క్ చేస్తాం. లక్కీగా లైక్ సూపర్ స్టార్ రామ్ చరణ్ తోటి పనిచేయడం, ఆయన పర్ఫార్మెన్స్ తోటి, సుకుమార్ గారి బ్రిలియన్స్ డైరెక్షన్ తోటి, దేవి గారి మ్యూజిక్ అన్నిటితో ఆ సినిమా మాకు ఆపర్చునిటీ, మేము చేసిన ప్రొడక్షన్ డిజైన్ దానికి అంటే ఆడియన్స్ దాకే వెళ్ళగలిగాం. మొత్తం అందరికీ ఈరోజు మేము తెలుసు అని అంటే రంగస్థలం మూవీ చెప్పుకోవచ్చు. దాని తర్వాత లైక్ ఆ హ్యాపీనెస్ ఎలా దానికి ఇంకొక లెవెల్ గేమ్ చేంజర్ శంకర్ గారితో పనిచేయడం వెరీ వెరీ వెరీ. అంటే అది ఒక క్యాంపస్, అక్కడికి వెళ్తే ఏదో నేర్చుకొని వస్తాం. ఇప్పుడు సుకుమార్ గారు ఒక క్యాంపస్, ఆయన వీళ్ళ ఒక్కొక్క స్పెషాలిటీస్ ఉంటాయి. వీళ్ళ దగ్గరికి వెళ్తే ఒక్కరోజు ఒక మీటింగ్కి వెళ్ళినా కానీ ఏదో ఒక నేర్చుకొని వస్తాం. అంటే దే ఆర్ టీచర్స్. శంకర్ గారితో ఎవ్రీ డే ఎంజాయ్, లైక్ ఈజ్ ఫుడీ
అండ్ ఇవన్నీ దగ్గర నుంచి చూస్తుంటే ఆయన లైక్ ఆయన ఆలోచించే విధానము ఆ సబ్జెక్ట్ గురించి, ఈవెన్ ఫ్లైట్లో కూర్చొని కూడా ట్రావెల్ టైంలో కూడా తను షెడ్యూల్స్, కాస్ట్యూమ్స్ ఇవన్నీ మినిట్ కూడా వేస్ట్ చేయడు తను. మొత్తం ఫోకస్ సిన్సియర్ అంటే ఈ రోజు కూడా ఫస్ట్ సినిమా డైరెక్టర్ లాగా ప్రతి లొకేషన్కి వచ్చి 10 లొకేషన్ చూడాల్సి వస్తే 10 లొకేషన్కి వచ్చి చూసేవాళ్ళు. లైక్ మీరు ఫైనల్ చేయండి నేను వచ్చి చూస్తాను అలా లేదు. తను అన్ని రెక్కీస్కి వెళ్తారు. ఒక్కొక్కసారి మేము ఇప్పుడు పెద్ద ఉన్నారు కదా, ఎందుకు లైక్ ఫస్ట్ మేము వెళ్ళి చూసి నచ్చితే చెప్తే అలా ఏం లేదు. తను లైక్ నేను పెద్ద డైరెక్టర్ అని, నేను మీరు చేయండి ఫైనల్ చేయండి అప్పుడు చెప్పండి నేను పిలవండి నేను వచ్చి చూస్తాను అలా లేదు. ఎంత కష్టమన్నా ఏం చేసినా వచ్చి ఫుల్ యాక్టివ్ ఉంటారు. అంటే దీని గురించి అంటే ఎంత మీరు ఇదయ్యారో, అది ఎంత జెన్యూన్ అనేది మీరు పోలాండ్కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని సెల్ఫీ అడిగినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? మిమ్మల్ని అడిగారు కదా, అర్థమైంది రామ్ గారికి. లైక్ మీరు పోలాండ్కి వెళ్ళినప్పుడు చూసారా అట్లుంటది అనమాట మనది. మేడం so many fans, the people are recognizing అడిగారు కదా, దట్ ఇస్ అది కదా పెద్ద ఫీలింగ్ అది. మనం అంటే అది ఇంకా ఒక టెక్నీషియన్ తో ఫోటో అడుగుతున్నారు జనాలంటే అసలు మూవీకి టెక్నీషియన్ మీరే జనరల్గా మా మూవీస్కి అంటే లైక్ నేషనల్ అవార్డు దానికి మించిన అవార్డ్స్కి చాలామంది మా వెల్ విషర్స్, మా డైరెక్టర్స్ అండ్ మా ఆడియన్స్ కూడా మాకు మమ్మల్ని లవ్ చేసే చాలామంది ఇప్పుడు ఉన్నారు. లైక్ వాళ్ళందరికీ మాకు రంగస్థలంలో నేషనల్ అవార్డు వస్తుందని, అంతరిక్షంలో వస్తుందని వాళ్ళు రాకపోతే మాకంటే ఎక్కువ డిసప్పాయింట్, మాకు ఆ ఫీలింగ్ లేకుండా కానీ చాలా మంది ఫీల్ అయ్యి మెసేజ్ పెట్టి ఫోన్లకు నిమిషాలు ఎలా ఎవరు ఎలా ఈ సినిమాకి రావాలి కదా, రంగస్థలానికి నేషనల్ రాకపోవడం ఏంది, అండ్ అంతరిక్షం లాంటి సినిమా చేశారు దానికి రాకపోవడం, పుష్పకు రాకపోవడం ఏంది అట్లా ఎందుకంటే దాని తర్వాత మా కొంతమంది ఫ్రెండ్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ అరే మీకు అవార్డ్స్ రావు, ఎందుకంటే మీరు ఇంటర్నేషనల్గా చేస్తే ఎవరికి తెలుస్తుంది ఇది సినిమాలో సెట్, ఇది రియల్ లొకేషన్, దాని వల్ల మీరు ఫిక్స్ అయిపోండి. పుష్పలో మాల్దీవ్స్ ఉంది కదా, ఆ మాల్దీవ్స్ కూడా కొంతమంది మీరు చాలా మంచి లొకేషన్ సెలెక్ట్ చేశారు అని చెప్పారు. యాక్చువల్లీ అది లొకేషన్ లేదు, అది సెట్. అది కొంతమంది ఫోన్ చేసి అడుగుతుంటారు ఇది లొకేషన్ ఎక్కడ షూట్ చేస్తారు ప్లీజ్ చెప్పరా, మేము అక్కడ సెట్ అలా అది లొకేషన్ కాదు సెట్. మాకు ఈ అవార్డ్స్ ఇవన్నీ కంటే ఇట్లా అదర్ కంట్రీస్ వెళ్ళినప్పుడు, అదర్ స్టేట్ వెళ్ళినప్పుడు పీపుల్ రికగ్నైజ్ ఒక టెక్నీషియన్ని, పలానా సినిమా టెక్నీషియన్, పలానా టెక్నీషియన్ అనేది మనకంటే మనతో ఉన్న మన ఫ్యామిలీ అండ్ మన పేరెంట్స్ అది చూసి ఓకే ఎంతమంది కంటే లైక్ ఏం చేస్తారు సినిమా ఇండస్ట్రీలో పోయి వాడికి అంటే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారంటే మనం ఫిలిం ఇండస్ట్రీలో వెళ్తా అంటే ఏముంటుంది నేను ఏం సంపాదించ అంటే మనీ కాదు, లైక్ వాట్ వాల్యూస్ అనేది అది మనం చెబితే అర్థం కాదు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు మనల్ని ఏదో కంట్రీలో మనల్ని పలానా ఇది అని గుర్తుపడుతున్నప్పుడు మనం సాధించాం అన్న ఒక ఫీల్ వస్తుంది కదా. ఇది కదా గేమ్ చేంజర్ చేసేటప్పుడు పంజాబ్ లో ఎంత మంది వచ్చి లైక్ పుష్ప ఆర్ట్ డైరెక్టర్ అని ఫోటోస్ అడుగుతున్నారు. అది కూడా ప్రొఫెసర్స్ అంటే వాళ్ళ లైక్ ఫిల్మ్స్ అంటే అది కూడా ఒక తెలుగు లాంగ్వేజ్ ఫిల్మ్ వల్ల నేటివ్ లాంగ్వేజ్ లేదు. సో అది ఓవర్వెల్మింగ్ ఫీలింగ్ ఖచ్చితంగా, అసలు దానికి ఇంకా తిరుగులేదు. ఓకే రామ్ గారు, మరి ఎప్పుడు వస్తుంది పుష్ప3? పుష్ప3 మా రవి గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు, అంటే మెసేజ్ ఆల్రెడీ మీడియాకి పాస్ చేసేసారు కదా 28 అని. నాకు లాస్ట్ లో ఒకటి రివీల్ అవుతుంది కదా, అది షికావతే కదా? నాకు కూడా తెలియదు, అంత స్మార్ట్లీ మీరు నాకు కూడా తెలియదు. యాక్చువల్లీ అది లాస్ట్ అది మాకు చెప్పిన దాంట్లో అది లేదు.
నాకు స్టోరీ అంతా తెలుసు కలిసి ఇది తెలియదు ఇది ఓకే ఓకే అదే సుకుమార్ shooting గారి అయితే జరుగుతుందా? టాలెంట్ అదే ఆయన షూటింగ్ అయితే జరుగుతుందా పుష్ప? అది ఇప్పుడు 3 ఆ, ఇప్పుడు లేదు ఇప్పుడు బన్నీ గారిది అండ్ సుకుమార్ గారి రామ్ చరణ్ మాది అది అయిపోయిన తర్వాత ఎందుకంటే ఆయనకు టైం కావాలి ఓకే అంటే 2 ప్రాజెక్ట్స్ 5 years కంటిన్యూస్లీ 5 years ఒక ఒకటే project లో వేరియేషన్ ఉన్నారు కదా. ఇప్పుడు బన్నీ గారి ఆడియన్స్ కూడా చాలా మంది వెయిటింగ్ అదర్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ అదర్ డైరెక్టర్స్ వెయిటింగ్ కదా అట్లాగే సుకుమార్ గారు కూడా రామ్ చరణ్ గారితో అండ్ ప్రాజెక్ట్ సుకుమార్ గారితో 5 years జర్నీ అంటే అసలు మాది 8 ఎంత years. నేర్చుకుని మాది 8 years 8 years అవునవును ఎందుకంటే అది రంగస్థలం నుంచి స్క్రిప్ట్ start చెప్పి అదంతా మనం ఫాలో అవ్వాలంటే అది ముందు ఉంది yeah. 8 years ముందు అండ్ బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు మీకు అండ్ అల్లు అర్జున్ గారు కూడా అసలు సూపర్ గా తను మరి మీ ఫొటోస్ పెట్టి మరి అది అసలు బిలీవబుల్ కానీ అన్బిలీవబుల్ ఏం అన్మెమరబుల్ బ్లెస్సింగ్ టు బీ విత్ దెమ్. సుకు సార్ అంతా మనము రామ అంటే చాలా ఇష్టం. లైక్ మనం ఇంత అంటే ఇప్పటి వరకు ఇది సాధించాం ఓకే పుష్ప లాంటి సినిమా పుష్ప 2 లాంటిది దానికి ఇంకో 10 ఇంతలు ఇంకో 10 ఇంతలు చేసేలాగా వీళ్ళు ఇచ్చే ఇన్స్పిరేషన్ లైక్ ఈరోజు వాళ్ళ స్టేజ్ మీద కానీ ఇంత పబ్లిక్లో మన గురించి మన కష్టం గురించి మన టీమ్ హోల్ ఆర్ట్ డైరెక్షన్ అండ్ ప్రొడక్షన్ టీమ్ మొత్తం కంప్లీట్ టీమ్కి మనం చేసిన కష్టంకి అప్రిషియేషన్ దొరికితే మనకి ఇంకా అంటే ఒక ఎనర్జీ అది అవును మనం ఇంకా దూసుకెళ్ళడానికి ఇంకా మాకు మా అవార్డ్స్ అవే అంటే అంతకు మించి ఇంకేముంటే అంతకన్నా పెద్ద అంటే అంత పెద్ద గ్రేట్ పీపుల్స్ అంత మంచి అవార్డ్స్ ఇస్తే ఇంకేం కావాలి ఓకే అంటే ఎంత కష్టం అంటే ఇక్కడ చాలా మంది మేము ఈ కష్టపడ్డాం అంటారు కానీ మా స్పెషల్గా అంటే మేమైతే ఎప్పుడు కష్టపడలేదు ఎందుకంటే అది కష్టంగా ఫీల్ కాలేదు కష్టాన్ని చాలా ఇష్టంగా చేస్తేనే అది వర్క్ అది కష్టం మేము చేసిన వర్క్ యాక్చువల్లీ మేము ఏదో సాలరీ గురించి డబ్బు గురించి ఒక జాబ్ చేస్తున్నాము లాగా లేదు. ఇది మాకు ఇష్టం, ఇదే చదివాము, ఇదే చదివి ఇదే ప్రాక్టీసింగ్ లైఫ్ లాంగ్ ప్రాక్టీసింగ్ ఇండస్ట్రీలో అందరూ చాలా మంది అందరు కష్టపడతాం అంటారు కదా అందరు కష్టపడతారు కానీ అందరూ ఇష్టపడి కష్టపడతారు అందుకే సినిమా ఇండస్ట్రీలో ఒక్క ఛాన్స్ అంటారు కదా ఎందుకంటే ఆ తప్పని ఎందుకంటే కష్టపడడానికి ఒక ఛాన్స్ అడుగుతున్నారు. అవును 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 ఇప్పుడు ఎవడైనా కూర్చొని తిందామని ఎలా ఆలోచిస్తారు కానీ ఇక్కడ కష్టపడడానికి ఒక ఛాన్స్ అడుగుతున్నారు కదా అంటే ఇష్టపడి వస్తారు ఇష్టపడి కష్టపడడానికి వస్తారు. ఓకే మౌనిక గారు ఇట్లా కష్టపడి నేను చెయ్యాలి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అనుకున్న వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు మీరు? నేను ఒకటి చెప్తున్నా అలా ఉన్నారు కాబట్టి అలా ఆడియన్స్ ఉన్నారు కాబట్టి ఈరోజు మన తెలుగు ఇండస్ట్రీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంత పెద్ద సక్సెస్లో ఉన్నాం అయితే ఈ ఆడియన్స్ వల్లనే అండ్ ఇలా ఒక్క ఛాన్స్ ఇస్తే నేను ఏది చేసి చూపిస్తాను వల్ల ఈరోజు మేము అందరం అట్లా వచ్చిన వాళ్ళమే లైక్ కదా అంటే ఈరోజు పెద్ద ఆస్కర్స్ తీసుకొని కూడా మన ఇండస్ట్రీలో లైక్ ఆస్కర్ దాకా మనం వెళ్ళి ఆస్కర్స్ తీసుకున్నాము అంటే వాళ్ళంతా ఒక్క ఛాన్స్ నుంచి వచ్చిన కదా అందుకే అలాంటి ఇంకా లక్షలలో వేలలో లక్షలో రావాలి అది వస్తే మన ఇండస్ట్రీ లాగే ఎప్పుడైనా ఛాన్స్ దొరికిన తర్వాత వాళ్ళు 100% లేదు వాళ్ళు 200% చేయాలి. వేరే వాళ్ళకు చూపించడానికి పని చేయకూడదు. నా గురించి నేను పని చేయాలి. నేను ఈరోజు ఏమున్నా దాంతో పై లెవెల్కి వెళ్ళాలి, దాని గురించి నేను పని చేయాలి. అంతా చేస్తే చాలు. కొంచెం ఎక్కువ టైం పడుతుంది మేబీ, బట్ ఖచ్చితంగా రికగ్నిషన్ మా వర్క్ జనాలకి నచ్చుతుంది. రిలేషన్ కూడా మంచిగా అవుతుంది. ఇప్పుడు లైక్ సుక్కు సార్ అంటే రామ చాలా ఇష్టపడతారు, రామ అంటే తను చాలా ఇష్టపడతారు. అది ఎక్కడి నుంచి వచ్చింది? అది ఆ వర్క్ 100% లేదు, 200-300% సాటిస్ఫాక్షన్ జెన్యునిటీతో చేస్తే
ఇంకా ఏమీ ఇంపార్టెంట్. సింపుల్ ఇక్కడ ఏంటంటే ఎంతో కష్టపడితే ఛాన్స్ వస్తుంది, దాన్ని మనల్ని మనం చీట్ చేసుకోలేం. ఎస్, జస్ట్ ఎవరికైనా ప్రూఫ్ చేయడానికి డబ్బు గురించి పేరు గురించి పని చేయకూడదు. డబ్బు పేరు వచ్చేస్తుంది, వెనుక ఉంటది, ఎప్పుడైనా ప్రూవ్ చేయడానికి అవసరం లేదు. జస్ట్ బెస్ట్ నుంచి కూడా బెస్ట్ ఎంత అయితే నేను ఒక 200% చేయాలి అని లేదు, నేను ఎంత బెస్ట్ చేయగలుగుతాను అంతా చేస్తే చాలు. మనల్ని మనం చీట్ చేసుకోలేము, చీట్ చేసుకోం కూడా. ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి థింగ్ ఏంటంటే ఎవరైనా కానీ కష్టపడదామని వస్తారు, కష్టపడతారు, చాలా జెన్యున్గా ఉంటారు. ఈ ఒక్క ఇండస్ట్రీ నాకు కనిపించింది అలా. నేను ఇప్పుడు ఐటీలో ఉంటే నేను వాడికి పని చేస్తున్నాను, నా వల్ల ఈ కంపెనీ నడుస్తుంది, అది ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ అంతా ఒకటే ఫ్యామిలీ, అండ్ ఇందులో అందరు ఇష్టంతో వస్తాం, ఇష్టంతో కష్టపడతాం, చాలా హ్యాపీగా ఉంటాం. ఒక కష్టం అయిపోయింది పుష్ప 2, నెక్స్ట్ కష్టం ఏంటి అనేది ఇంకా హార్డ్ వర్క్ గురించి వెతుక్కుంటాం. ఇక్కడ దొరికిన అవకాశం నిజంగా చాలా పెద్ద అవకాశం. బికాజ్ ఇక్కడ మీకు అవకాశం దొరికింది అంటే మీ వెనక లైన్ లో లక్షల మంది ఉన్నారు. అవును, బట్ మీరు ఒక లక్ ఆలోచించండి, లేకపోతే మీ బ్యాక్ అంతా స్ట్రాంగ్ కర్మ చేసి వచ్చారు, అందుకే ఈ అవకాశం మీకు వచ్చింది అని అది మేము ఎప్పుడైనా ఆలోచించాలి. బికాజ్ నేను ఇక్కడ ఒక్క సెకండ్ కూడా నిలబడకపోతే నాకు రిప్లేస్ చేయడానికి 1,00,000 మంది ఉన్నారు ఇంకా. నాతో మంచి జాబ్ కూడా చేయొచ్చు, వర్క్ కూడా చేయొచ్చు. ఒకటి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ఎలా చేస్తున్నాం, మన జాబ్ని దానికి మనం ఎంత న్యాయం చేస్తున్నాం, ఎంత కరెక్ట్, దాని వెనుక సో మెనీ ఫ్యామిలీస్ లైక్ మాలాగా ఇండస్ట్రీకి రావాలనుకున్న ఫ్యామిలీస్ మనల్ని చూసే వస్తారు కదా. మనకు వచ్చిన ఆపర్చునిటీ మనం కరెక్ట్ వాడుకుంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్కి మనము ఒక పాత్ చేస్తాం కదా. అయితే ఆ రెస్పాన్సిబుల్ అంటే సో మెనీ రెస్పాన్స్ ఈ అవకాశం చిన్న అవకాశం ఉండదు. లైక్ మీరు ఆర్టిస్ట్ గానో లేకపోతే మీరు యాక్టర్ గానో లేకపోతే ఇప్పుడు మీరు ఒక యాంకర్గా చేస్తున్నారు, మీలో యాక్చువల్లీ మీరు ఇంకోటి ఏదో అంటే దానికి మించి ఇంకోటి నెక్స్ట్ చేద్దామని ఒక టార్గెట్లు, కానీ ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది, దీన్ని మీరు పర్ఫెక్ట్ చేస్తుంటే మీలాగా ఒక 1000 మంది అమ్మాయిలు మిమ్మల్ని చూసి వస్తారు. ఇప్పుడు సుమ గారిని చూసి ఎంతమంది ఇన్స్పైర్, లైక్ ఎంతమంది ఫ్యామిలీలో ఓకే నేను వెళ్ళి షో హోస్ట్ చేస్తాను మమ్మీ అంటే పేరెంట్స్ ఎల్లమ్మ చేయంటారు, ఎందుకంటే సుమ గారు ఇన్స్పిరేషన్ అందరికి. నాకు 2 సార్లు అయింది. ఒక్కసారి ఒక మాల్లో ఒక స్టూడెంట్, ఇంకోసారి ఒక కాలేజ్లో రెక్కీకి వెళ్ళాము. వాళ్ళు గర్ల్స్, 2 గర్ల్స్, నేను తెలీదు వాళ్ళు ఎవరు, వాళ్ళే నా దగ్గర వచ్చి వాళ్ళకు నేను అంటే ఇష్టం అని చెప్పి నాతో కొద్దిసేపు మాట్లాడి నాకు కూడా ఆర్ట్ డైరెక్షన్, ప్రొడక్షన్ డిజైన్ ఇష్టం అని చెప్పారు. సో మాకు తెలియకపోతే కూడా చాలా మంది మాకు చూస్తున్నారు, అలాంటి ఇండస్ట్రీ ఇది. అవును, మీరు ఇక్కడికి వస్తే మీకు ఒక అవకాశం దొరికింది అంటే మీరు చాలా మందికి మీరు మీ పనే చేస్తున్నారు, బట్ కొంతమంది మీకు చూస్తున్నారు. ఎవరు మీకు నాకు తెలీదు, వాళ్ళు నాకు ఐడల్ ఆలోచిస్తున్నారు ఏంటి. అవును, నేను ఎలా చిన్నప్పటి నుంచి కొంచెం క్రియేటివ్ తరఫ్ ఇన్క్లైన్ ఉన్నా, వాళ్ళు కూడా ఉండొచ్చు. లేకపోతే నా దగ్గర వచ్చి నాకు కూడా ఫిల్మ్ ఆర్ట్ డైరెక్షన్ అంటే ఇష్టం, మీరు అంటే నాకు చాలా ఇష్టం అని ఇది ఇప్పుడు ఏంటంటే ఇండస్ట్రీ ఒక 10 years నుంచి మారింది, ఇంకో 5 years నుంచి అయితే చాలా డిఫరెంట్. సో మెనీ అంటే వెరీ న్యూ యంగ్ జనరేషన్, ఆల్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. ఇంతకుముందు సినిమా ఇండస్ట్రీలో చదువు రాకపోతే అంటే సినిమాలో వచ్చి పని చేస్తున్నాడు అన్నట్టుగా చూసేవాడు. వాడు ఇంజనీరింగ్ అయినా లేకపోతే లైక్ క్రియేటివ్ అంటే వీడికి చదువు అవ్వలేదు అందుకే వచ్చి వీడు ఇదయ్యాడు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఇంజనీరింగ్ కానీ డాక్టర్స్ కానీ ఇంకా సో మెనీ క్వాలిఫికేషన్స్ కంప్లీట్ చేసుకొని వచ్చి సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎంతోమంది ఐటీ నుంచి 1 year 2 years ఐటీ జాబులు చేసేసి రిజైన్ చేసేది వచ్చి
సో మెనీ రైటర్స్ గుడ్ సూపర్ స్టోరీస్ రాస్తున్నారు, వాళ్ళు డైరెక్ట్ చేస్తున్నారు, డాక్టర్స్ అట్లా చాలా మంది. అవును. మరి ఏంటి ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి రామ్ గారు? సో మెనీ ప్రాజెక్ట్స్ విల్ లైన్ అప్ అండ్ స్పెషల్లీ ఏంటంటే నెక్స్ట్ సుకుమార్ గారి ప్రాజెక్ట్ ఉంది, నెక్స్ట్ బన్నీ గారి ప్రాజెక్ట్, అండ్ ఇవి కాకుండా ఇంకా మంచి ప్రాజెక్ట్స్ లైన్ అప్ ఉన్నాయి. అవి త్వరలోనే అవి అనౌన్స్ అయిన తర్వాత. అండ్ ఈసారి అంటే మేము ఫ్యూ ఇయర్స్ నుంచి ట్రై చేస్తుంది ఏంటంటే మేము చాలా ఇయర్స్ నుంచి సో మెనీ బిగ్ ప్రాజెక్ట్స్, బిగ్ బ్లాక్ బస్టర్స్ చేస్తున్నాం తెలుగు ఇండస్ట్రీలో అండ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ వచ్చే ప్రాజెక్ట్స్ కూడా ఆల్ పాన్ ఇండియా బిగ్ ప్రాజెక్ట్స్. యా, కానీ ఇప్పుడు సో మెనీ స్మాల్ ఫిలిమ్స్, వీ టుక్ స్మాల్ ఫిలిమ్స్. ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ రష్మిక గారిది రిలీజ్ ఉంది, అలా 1-2 మూవీస్. ఇప్పుడు కొత్త ఈ ఇయర్ 2025లో వీ టుక్ సో మెనీ projects in small projects also, like ఏంటంటే వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్. ఈవెన్ కొత్త కొన్ని ఇయర్స్ నుంచి 9-10 ఇయర్స్ నుంచి ఏమైంది, మేము వెరీ బిగ్ ప్రాజెక్ట్ లైక్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లాగా ప్రాజెక్ట్ లోనే చేస్తున్నాము. సో చిన్న ప్రాజెక్ట్, చిన్న బడ్జెట్ లో న్యూ పీపుల్ లైక్, బికాస్ డైరెక్టర్స్ పెద్ద ఉంటే చిన్న ఉంటే ఎప్పుడైనా డైరెక్టర్స్ ఇన్స్పైర్ చేస్తారు, వాళ్ళు చేసే పద్ధతిలో చేస్తారు, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు. సో మేము కొన్ని ఇయర్స్ నుంచి ఓన్లీ పెద్ద చేస్తున్నాము. మిగతా డైరెక్టర్స్ కి, ప్రొడ్యూసర్స్ కి అంటే మేము కేరళలో స్టార్ట్ చేసిన మేము సో మనీ మా ఫ్రెండ్స్ డైరెక్టర్స్కి అవైలబుల్గా ఉండడానికి అంటే అది కుదరట్లేదు. మేము చేయాలనుకున్నా కానీ నౌ దే ఆర్ వెరీ బిగ్ 600 crores project అయిపోయింది. లైక్ వాళ్ళు పెద్ద చేస్తారు, నాది ఎందుకు చేస్తారు, లైక్ 600 crores ప్రాజెక్ట్స్ వాళ్ళకి లైన్ అప్. ఇలాంటి ప్రాజెక్ట్ చేస్తే నా ప్రాజెక్ట్ ఎలా అడగాలి, 50 crores ప్రాజెక్ట్ ఎలా అట్లా ఫ్రెండ్స్ ఆలోచించడం స్టార్ట్. ఇప్పుడు అలాంటి దేనిలో మాకు చేయాలని ఉంది. మేము 10 crores ప్రాజెక్ట్ కూడా చేస్తాం, 20 crores ప్రాజెక్ట్. మాకు మనీ బడ్జెట్ కాదు, కంటెంట్ అండ్ సబ్జెక్ట్ చెప్తున్నాం కదా. అందుకే మేము న్యూ డైరెక్టర్స్ తోటి వీ లవ్ టు వర్క్ న్యూ డైరెక్టర్స్. ఎందుకంటే కొత్త థాట్స్ మేము ఎవ్రీ డైరెక్టర్ ఎవ్రీ ఫిలిం తోటి నేర్చుకుంటాం. అంటే మనకు ఒక టెక్నీషియన్ ఎవ్రీ టైం ఒక టీంతో పనిచేస్తుంటే అక్కడ నుంచి మనం ఏం నేర్చుకోగలుగుతుంది. అందుకే ఇప్పుడు మాకు లైక్ అలాంటిది ఇది లేకుండా వీ హ్యావ్ సో మచ్ టీమ్ అండ్ యంగ్ టీమ్. మా దగ్గర వీ ఓపెన్ వన్ కంపెనీ R&M డిజైన్, అండ్ ఆ కంపెనీలో లైక్ సో మెనీ న్యూ కమర్ ఆర్ట్ డైరెక్టర్స్ అండ్ వీఆర్ ట్రైనింగ్ చాలా మందిని టెక్నీషియన్. ఎందుకంటే ఇది ప్రాబ్లం ఏంటంటే మేము చాలా మంది చూసాము, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ టెక్నీషియన్స్ లేరు, ఆ షార్టేజ్ వస్తుంది. సినిమాలు ఎక్కువైపోయాయి, వెబ్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ అండ్ స్మాల్ ఫిల్మ్స్, మీడియం ఫిల్మ్స్ అండ్ పాన్ ఇండియా ఫిలిం చాలా పెద్దగా అయిపోయింది. ఇప్పుడు టెక్నీషియన్స్ లేరు, నెక్స్ట్ జనరేషన్కి లేరు. అది మేము ఏం చేసామంటే, సో హాలర్ ఇండియా నుంచి ఎవరైతే ప్రొడక్షన్ డిజైనింగ్ డైరెక్ట్ చేయాలనుకున్నారో ఇప్పుడు సడన్గా అందరినీ ఫిల్మ్స్లో వాళ్ళు వెళ్ళి వర్క్ చేయడానికి ఆపర్చునిటీ మా దగ్గర ట్రైన్ చేసి వాళ్ళని అప్రెంటిస్గా, దాని తర్వాత మెల్లిమెల్లిగా అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్, స్మాల్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు మేము చెప్పాం కదా ఇలాంటి ప్రాజెక్ట్ తీసుకుని వాళ్ళని ఆర్ట్ డైరెక్టర్స్గా వీల్ ఆల్సో ఎంజాయ్ అండ్ న్యూ టీమ్ తోటి న్యూ టెక్నీషియన్స్కి ఇండస్ట్రీకి పరిచయం చేసిన వాళ్ళం.